కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం 130 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలో రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఖరీఫ్ సీజన్లో ఉల్లి సాగు చేసి గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సాగు ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిధులు పెద్ద ఊరటనిస్తాయని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు పడిన కష్టాలను తొలగించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నేను ఎవ్వరూ ఊహించిన విధంగా అకాలంగా వర్షాలు రావడం, ఈ జిల్లాలో అపారమైనటువంటి నష్టం జరిగి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది ఏమి చెయ్యాలో దిక్కు తోసనటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, అయినా తెలుగుదేశం పార్టీ పుట్టిందే రైతు గురించి పుట్టింది, రైతు శ్రేయస్సు గురించి పుట్టింది. మనకి ఎన్ని ఇబ్బందులున్నా అవస్థలున్నా రైతు కంట కన్నీరు పెట్టించకూడదనే ఉద్దేశంతో దాదాపుగా 130 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. వెంటనే డబ్బులు ఇవ్వాలి మీకు. కానీ ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, అడిగిందంతా ఇస్తున్నాం, ప్రతి నెల సంక్షేమం అందిస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుండి కాదు, చెయ్యాలని తపనుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన ఉంది. కాబట్టి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా సరే 18 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న విషయం ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. ఆలస్యమైనా సరే మొన్న కేబినెట్ లో మళ్ళీ చెప్పాను, సార్ ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పాం. ఈ రోజు పేపర్లో రాస్తున్నారు డబ్బులు అందలేదని. కొంతమంది దుర్మార్గులు దీన్ని రాజకీయం చేస్తున్నారంటే రెండో మాట అనకుండా ఫైనాన్స్ కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ గా 130 కోట్లు మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మనందరం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.